హాయ్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 'డాకు మహారాజ్' అయితే చూడడం జరిగింది నిన్న. యాక్చువల్‌గా సండేనే రిలీజ్ అయింది. కానీ నేను కొంచెం లేట్‌గా చూశాను. ఈరోజైతే రివ్యూ మాట్లాడుకుంటున్నాం. సినిమా వచ్చేసి పర్లేదండి. మరీ అంత బెస్ట్ సినిమా అయితే కాదు. నార్మల్ ఏదైతే బాలయ్య సినిమాలు మనం ఏదైతే వీర నరసింహారెడ్డి ఇష్టపడ్డామా, భగవంత్ కేసరి ఇష్టపడ్డామా, సేమ్ అదే కోవలో ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. అలానే 'సింహ' ఇయన్నీ చూసే ఉంటాం కదా! సేమ్ అదే ప్యాటర్న్‌లో అయితే సినిమా నడుస్తూ ఉంటుంది. సేమ్ అయ్యే మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయి మంచిగా. కాపోతే ఇక్కడ డిసప్పాయింట్ ఒకటే సినిమాలో ఏం లేదు. కొంచెం సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అంత స్ట్రాంగ్ అనిపించలేదు నాకైతే. కొన్ని కొన్ని సీన్‌లు బాగున్నాయి గానీ మరీ అంత స్ట్రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు బాలయ్యని చూస్తాం. ఏదైతే మనం క్లీన్ షేవ్ తోటి ఆహ్, ఓల్డ్ బాలయ్య ఉంటాడు కదా! నరసింహారెడ్డి ఆ సినిమాల్లో ఉంటాడు కదా! ఆ సినిమాలో నరసింహనాయుడు ఆ సినిమాలో ఉంటాడు. అలా అయితే కనిపిస్తాడు మనకైతే. ఆ లుక్స్ చాలా సినిమాలో వచ్చాడు గానీ సినిమా అంత క్లిక్ అవ్వలేదు. ఎప్పుడైతే మీసాలు పెద్దగా పెడతాడో అప్పుడు ఈ సినిమా హిట్ అవుతా ఉంటాయి. వీర నరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు ఇవన్నీ అలానే కనిపిస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మీకు 'డాకు మహారాజు' కూడా అలానే కనిపిస్తాడు. ఓవరాల్‌గా అయితే సినిమా పర్లేదనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు సినిమాలో. కొన్ని సార్లు మంచి మంచి సీన్స్ పడ్డాయి. ఆహ్, ఇది చాలా ఆహ్, చీటింగ్ అనిపించింది. 'తమన్' గురించి చెప్పాలి. 'తమన్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండి. బాలయ్యకి ఒక రకంగా చెప్పాలంటే ఎక్సలెంట్ పూనకాలిచ్చే విధంగా అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తా ఉన్నాడు. 'అఖండ' చూసుకోండి మీరు. ఆ తర్వాత 'డాకు మహారాజు' కావచ్చు, దాని ముందు వీర నరసింహారెడ్డి, 'భగవంత్ కేసరి' ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇస్తా ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోటే బాలకృష్ణ ఒక రేంజ్‌లో ఎలివేషన్ కనిపిస్తా ఉంది. అదే మనకి గేమ్ చేంజర్ కనిపించింది. అదే నాకు 'తమన్' మీద కోపం. మా 'రామ్ చరణ్‌కి ఎందుకు నువ్వు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ రేంజ్‌లో ఇవ్వలేదు, అంత ఎలివేషన్ ఇవ్వలేకపోయావు. అది వేరే విషయం. దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడైతే 'డాకు మహారాజ్' సినిమా అయితే బాగుందండి. మీరైతే ఎళ్లి వాచ్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఎళ్లి చూడండి. ఎంజాయ్ చేస్తారు. ఆ ఒక్క పాట ఎందుకండి 'శేఖర్ మాస్టర్' అది కొంచెం తీసేస్తే బాగుంటది. ఆ బిట్ అన్నా కట్ చేస్తే బాగుంటుంది. సరే ఓకే. వింటేజ్ బాలయ్య చూద్దాం అనుకున్నోళ్ళు చూడండి ఎళ్లి ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. నాకైతే పర్లేదనిపించింది. బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. ఆహ్, మంచి మంచి సీన్స్ పెట్టుకున్నారు. పాపని కాపాడే సీన్స్ కావచ్చు అయన్నీ ఎక్సలెంట్‌గా అనిపించింది. బాలకృష్ణ డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ అనిపించింది కొన్ని సీన్స్‌లో. కాకపోతే సెకండ్ హాఫ్‌లో అందరూ అన్నట్టుగానే సెకండ్ హాఫ్‌లో కొంచెం ఇలా ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు అంత ఇంపాక్ట్ కలిగించలా. రెగ్యులర్‌గా బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంత పవర్‌ఫుల్‌గా అనిపించలేదు నాకు. అంతకు మించి ఇంకేం లేదు. సోగా అనిపించింది. ఓవరాల్‌గా అయితే సినిమా నాకు ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్‌గా అనిపించింది. బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్‌లో అపియరెన్సు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో తమన్ ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ వర్కౌట్ అయినాయి. బాగుంది సినిమా. కలెక్షన్ కూడా మంచిగా వచ్చినట్టు ఉన్నాయి. నాది చూసాను నేను ఆల్రెడీ. ఎక్సలెంట్‌గా కలెక్షన్ కూడా ఉన్నాయి. చూద్దాం బాలకృష్ణ అయితే మంచి ఈ ఈ సంవత్సరం కూడా ఒక మంచి హిట్ కొట్టబోతున్నాడని అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సంక్రాంతి కూడా. ఆల్ ది బెస్ట్ బాలయ్య. సినిమా అయితే బాగుంది. మీరెళ్ళైతే ఒకసారి వాచ్ చేయండి.